అత్యంత భయానకమైన భారతదేశ చరిత్రలో ఇదొకటి. ఈ ప్రపంచంలో మనుషుల్ని భయపెట్టే కథలు, దెయ్యాల గురించి ఉన్న కథలు చాలా ఉన్నాయి. కానీ దేవుడే భయపెడితే? ఈ కథ పురాణాల్లో లేదు, చరిత్ర పుస్తకాల్లో లేదు. కానీ కాలం మరిచిపోయిన అడవిలో ఇప్పటికీ అలానే ఉంది. అవును, నమ్మడానికి భయంగా ఉన్నా అదే నిజం. ఆ అడవిలో ఉన్న దేవుడు నిద్రలో ఉన్నాడని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. అసలక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. 1000 ఏళ్ల క్రితం భారతదేశంలో ఒక దట్టమైన అడవి. పగలైన సూర్యకాంతి నేల మీద పడని ప్రాంతం. ఆ అడవిలో ఒక చిన్న ఆలయం. గంటలు లేవు, జెండాలు లేవు, దీపాలు లేవు. కాని ఆలయాన్ని చూసిన వారికి ఒకటే ఫీలింగ్, ఇక్కడేదో తప్పుగా ఉంది అని. ఆ ఆలయంలో ఉన్న దేవుడి పేరు నీలకంఠేశ్వరుడు. కాని ఇతను మనకు తెలిసిన శివుడు కాదు. విగ్రహం ముందు నిలబడ్డవారికి శరీరం చల్లబడిపోయేది. కళ్ళు మూసుకొని ఉంటాయి, నోలు కొద్దిగా తెరిచి ఉంటుంది. మెడ నీలంగా కాదు, నల్లగా కాలిపోయినట్టుగా ఉంటుంది. గ్రామస్తులంటారు, ఈ దేవుడు విషాన్ని కాదు, కాలాన్నే మింగేశాడు అని. ఈ దేవుడికి పూజ జరిగేది అర్ధరాత్రి 12 గంటలకి మాత్రమే. పూజకు వెళ్లే పూజారి ఒంటరిగా లోపలికి వెళ్తాడు, తలుపు లోపల నుంచి మూసుకుంటాడు. బయట వాళ్లకు వినిపించేది ఆ ఒక్కటే. కాని పూజ ముగిసిన తర్వాత పూజారి ఎప్పటికీ బయటకు రాడు. ఆ గ్రామంలో ఎవరైనా పెద్ద పాపం చేస్తే మరుసటి రోజు ఉదయం ఆ వ్యక్తి పేరు ఆలయ గోడపై చెక్కబడేది. రక్తం లేకుండా, చేతులు లేకుండా 7 రోజుల్లో ఆ వ్యక్తి కనిపించకుండా పోయేవాడు. శరీరం లేదు, చావు గుర్తులు లేవు, చరిత్రలో పేరు కూడా మిగలదు. మరో భయానకమైన విషయం ఏమిటంటే, ఒకరోజు ఒక రాజు ఆ ఆలయానికి వచ్చాడు. ఇది దేవుడా లేదా రాయ అని హేళన చేశాడు. అదే రాత్రి కోటలో అన్ని దీపాలు ఆరిపోయాయి. గోడలపై నల్లటి చేతి ముద్రలు, రాజు అరుపులు. ఉదయానికి రాజు రాయి విగ్రహంలా మారిపోయాడు. ఆ రోజు నుంచి ఆలయాన్ని మట్టితో పూడ్చేశారు, మ్యాపుల్లోంచి తీసేశారు. కాని తాంత్రికులంటారు, నీలకంఠేశ్వరుడు ఇంకా నిద్రలో ఉన్నాడు. ఎవరు ఆయన పేరును అర్ధరాత్రి శ్మశానంలో పిలిస్తే కాలం వెనక్కి తిరుగుతుంది. కాని పిలిచినవాడు మాత్రం తిరిగి రాడు. ఇది కేవలం కథేనా లేదా చరిత్ర దాచిపెట్టిన నిజమా? నువ్వే నిర్ణయించుకో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.